ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బోనాలు శుభాకాంక్షలు, బోనాల జాతర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ స్కూల్లో చాలా మంచి యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేస్తారండి. అంటే రిలీజియన్స్ కానీ అట్లా ఏం లేకుండా పిల్లలందరూ అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి అనేది వీళ్ళ మోటో అనమాట. అండ్ అలా అని ఎడ్యుకేషన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. సో పిల్లలు చాలా యాక్టివ్గా మంచిగా పార్టిసిపేట్ చేస్తారనమాట. తిను నా పాప పేరు సుమయ్య, 6th క్లాస్. ఈరోజు అమ్మవారి గెటప్ వేసింది, చూసాం. చాలా సూపర్గా వేసింది అనమాట. రియల్గా నిజంగా అమ్మవారు అందరూ పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అంటే ఎక్కువగా ఇలా జరుగుతూ ఉంటాయా మేడం? యాక్టివిటీస్ విషయానికి వస్తే వాళ్ళని ఎలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు? స్కూల్ యాజమాన్యంలో టీచర్స్ తీసుకునే జాగ్రత్తలు ఎలాంటివి తీసుకుంటూ ఉంటారు? చాలా చేస్తారండి. అంటే ఎవ్రీ అకేషన్ని న్యూ ఇయర్ స్కూల్లో కన్ఫర్మ్గా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇలా చేయడం వల్ల పిల్లలకి కల్చర్స్ గురించి తెలుస్తూ ఉంటాయన్నమాట. అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటి అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. అండ్ అలానే ఎడ్యుకేషన్ గురించి కూడా వాటి వాల్యూస్ కూడా చాలా బాగా చెప్తారు. మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ పేరెంట్స్ వస్తే రిసీవింగ్ కానీ, టీచర్స్ పిల్లలతో బిహేవ్ చేసే విధానం కానీ, బేసిక్గా పిల్లలు మాకంటే టీచర్స్ దగ్గరే ఎక్కువ ఉంటారు. బట్ ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతారు అంటే చాలా, అంటే లైక్ పేరెంటింగ్ చేస్తూ ఉంటారనమాట టీచర్స్ మంచిగా. సో చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతానండి నేనైతే. అండ్ ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనే కాదు, ఎడ్యుకేషన్ పరంగా ప్రతి చోట కూడా న్యూ ఇయర్ అనేది చాలా మంచి, ది బెస్ట్ అనేది నా నమ్మకం. అందుకని నేను మా పాపని ఇక్కడ జాయిన్ చేశాను అనమాట.